కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు ప్రత్యేక కోర్టు విధించిన 5 ఏళ్ల జైలు శిక్ష నిలిపివేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వివరించింది. రాజస్థాన్ హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లకుండానే సల్మాన్ విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసిందని, శిక్షపై స్టే విధించిందంటూ గత నవంబర్లో విచారణ పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు అందుకు అనుగుణంగానే హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసును మరోసారి లోతుగా విచారించి నిర్ణయం తీసుకోవాలని రాజస్థాన్ హైకోర్టును ఆదేశించింది. దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, సుప్రీం తీర్పుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెడుతూ తాజాగా ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సల్మాన్ కి నిర్దేశించింది.